రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం రాయితీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సుమారు 803 కోట్ల రూపాయలతో కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గాని పోవాలి, రైతులతో కూర్చోవాలి. పొలం ఎంత ఉంది, ఎంత పంటలు వేశారు, ఎంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉండే పొలానికి మేము ఏమి విత్తనాలు ఇవ్వాలి అంటే ఆ నిజ నిర్ధారణగా అంటే వారికి ఏం కావాలనో వారు కోరుకున్నది ఇవ్వడానికి ప్రణాళిక తయారైపోయింది. దాదాపుగా అన్ని గ్రామాల్లో సమావేశాలు అయిపోయినాయి. ఇవాళ మహబూబ్నగర్ లాంటి జిల్లాలో 5 జిల్లాలు అయినాయి, చిన్న జిల్లాలు. ఆ జిల్లాలో జిల్లా స్థాయి సమావేశం మళ్ళీ ఒకసారి చేసి ఎంత విత్తనాలు అవసరం ఉంది, ఎంత పంట విత్తనాలు, ఎంత గడ్డి విత్తనాలు, దాని తర్వాత ఎంత వీళ్ళకు రుణ సహాయం అవసరం ఉంది అనేటువంటి స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఏం అవసరం ఉంది అనేటువంటిది ఒక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వం చాలా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఈ ఎల్నినోను ఎదుర్కోబోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ ఉన్నాను.